వెల్కమ్ టు మై ఛానల్. అందరికీ నమస్కారం. మన కూటమి ప్రభుత్వం, ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఏదైతే ఉందో 100 రోజులైతే పూర్తి చేసుకుందండి. ఈ 100 రోజులకు పూర్తి చేసుకున్న సందర్భంగా మన గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం గురించి రివ్యూ అయితే ఇవ్వడం జరిగిందనమాట. ఆయన ఏ పథకాలు ప్రారంభించారు, ఏ కార్యక్రమాలు చేపట్టారు అని చెప్పేసి ఆయన ప్రజలకైతే వివరించడం జరిగింది. అంతేకాకుండా ఎమ్మెల్యేలతో, ఎంపీలతో అందరితో కలిసి మీటింగ్ అయితే ఏర్పాటు చేయడం జరిగింది. ఎలా ఇంకా ముందుకు ఎలా వెళ్ళాలి, భవిష్యత్తు కార్యాచరణ ఎలా ఉండాలి అని చెప్పేసి ఆయన మీటింగ్లో అయితే చర్చించడం జరిగింది. దానికి సంబంధించిన పూర్తి విశేషాలు ఏంటో మనం ఈ వీడియోలో అయితే చూసేద్దామండి. బ్రీఫ్గా చూసేద్దాము. మీరు ఇంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే దయచేసి సబ్స్క్రైబ్ బటన్ పైన క్లిక్ చేసి గంట సింబల్ పైన ప్రెస్ చేసి ఆల్ పైన క్లిక్ చేయండి. దీనివల్ల నేను చేసే ప్రతి వీడియో యొక్క నోటిఫికేషన్ మీకు అందుతుంది. ఏపీ ప్రభుత్వ పథకాలకు సంబంధించిన ఏ సమాచారాన్ని మీరు మిస్ అవ్వకుండా ఉంటారు. లైక్ చేయండి, షేర్ చేయండి, వీడియోని ఎక్కడ స్కిప్ చేయకండి. ఇంపార్టెంట్ పాయింట్స్ మిస్ అవ్వకుండా ఉంటారు. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. మన రాష్ట్రం వ్యాప్తంగా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 100 రోజులు పూర్తి చేసుకుందండి. ఈ 100 రోజుల్లో మనకు ఒక్కొక్క పథకాన్ని ఇంప్లిమెంట్ చేయడం జరిగిందనమాట. ముఖ్యంగా పెన్షన్లను అయితే భారీగా పెంచడం జరిగింది. ఎక్కడ దేశంలో లేని విధంగా భారీగా పెన్షన్లు ఒకేసారిగా 1000 రూపాయలు అయితే పెంచడం జరిగిందనమాట. 3000 రూపాయలు ఉన్న పెన్షన్ని 4000 రూపాయలు చేయడం జరిగింది. అలాగే దివ్యాంగుల పెన్షన్ని 6000 రూపాయలు చేయడం జరిగిందనమాట. అలాగే దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తుల పెన్షన్ని 10,000 రూపాయలు చేయడం జరిగింది. అదే దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తుల ఉండి వికలాంగులుగా ఉండి అసలు నడవలేని పరిస్థితిలో ఉన్న వాళ్ళ పెన్షన్ని 15,000 రూపాయలు అయితే చేయడం జరిగిందనమాట. ఇలా పెన్షన్లో భారీ మార్పులు తీసుకొచ్చి దేశంలోనే చర్చనీయాంశంగా నిలిచిందండి మన ఆంధ్రప్రదేశ్. దీని గురించి చంద్రబాబు నాయుడు గారు చెప్పడం అయితే జరిగిందనమాట. ఇక తర్వాత 2047 వికసిత భారత్ గురించి చెప్పడం జరిగింది. మన భారతదేశం 2047కి టార్గెట్ పెట్టుకొని వికసిత భారత్గా ఏర్పడాలని చూడడం అయితే జరుగుతోంది. అలాగే అదే సమయానికి 2047కి స్వర్ణాంధ్రప్రదేశ్గా మన ఆంధ్రప్రదేశ్ని చూడాలని చెప్పేసి ఆయన చెప్పడం జరిగిందనమాట. ఇక నెక్స్ట్ వచ్చేసి మెగా డిఎస్సిని రిలీజ్ చేశామని చెప్పేసి చెప్పడం అయితే జరిగింది. మొత్తంగా 16,437 మెగా డిఎస్సిని రిలీజ్ చేయడం జరిగింది అని చెప్పేసి ఆయన చెప్పడం అయితే జరిగిందనమాట. ఇక దేశంలో ఎక్కడా లేని విధంగా గ్రామ సభలు 13,326 ప్రదేశాల్లో ఒకేసారిగా నిర్వహించి రికార్డును అయితే సృష్టించాము అని చెప్పేసి ఆయన చెప్పడం అయితే జరిగిందనమాట. దీనివల్ల 13,326 గ్రామాల్లో ఒకేసారి గ్రామ సభలు నిర్వహించడం వల్ల 4,500 కోట్ల రూపాయలకు సంబంధించిన నిర్ణయాలను అయితే తీసుకోవడం జరిగిందని, ఇది ఒక రికార్డ్ అని చెప్పేసి దేశంలో ఎక్కడా లేని విధంగా జరిగిందని చెప్పేసి ఆయన అయితే చెప్పడం జరిగిందనమాట. రాబోయే 3 సంవత్సరాల్లో 5,800 కోట్లతో హైవేల నిర్మాణం చేపట్టబోతున్నట్టుగా, దానికి సంబంధించి రాష్ట్రం కూడా మనకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టుగా మనకు చెప్పడం అయితే జరిగిందనమాట. మొత్తం 3 సంవత్సరాల్లో, రాబోయే 3 సంవత్సరాల్లో 5,800 కోట్లతో నేషనల్ హైవే నిర్మాణం అయితే చేపట్టనుందనమాట మన ప్రభుత్వము, ఎన్డీఏ కూటమి ప్రభుత్వము. దీనికి సంబంధించి కూడా ఆయన చెప్పడం జరిగిందనమాట. ఇక నెక్స్ట్ వచ్చేసి మేనిఫెస్టోలో ప్రకటించినట్లు జల్ జీవన్ మిషన్ ద్వారా ప్రతి ఇంటికి కొలాయి, ప్రతి ఇంటికి నీళ్ళను అయితే ఇస్తాము అని చెప్పేసి చెప్పడం అయితే జరిగిందనమాట. ఈ జల్ జీవన్ మిషన్లో 50% కేంద్రం వాటా ఉండగా ఇక 50% రాష్ట్రం వాటా ఉందని, జల్ జీవన్ మిషన్ ద్వారా మొత్తం రాష్ట్రంలో ఉన్న ప్రతి ఇంటికి కొలాయిని అయితే ఇవ్వడం జరుగుతుందని, మంచినీటిని అయితే ఇవ్వడం జరుగుతుందని ఆయన చెప్పడం అయితే జరిగింది. ఉద్యోగస్తులందరికీ 1వ తేదీనే జీతాలు చెల్లిస్తున్నామని, రిటైర్డ్ ఉద్యోగులకు కూడా 1వ తేదీనే పెన్షన్లు చెల్లిస్తున్నామని, దానిలో ఎటువంటి తేడాలు లేకుండా 1వ తేదీనే టెన్షన్గా పెన్షన్లు మరియు జీతాలు ఉద్యోగస్తులకు చెల్లిస్తున్నామని ఆయన చెప్పడం అయితే జరిగిందనమాట. 1,450 కోట్లతో పంచాయతీ వ్యవస్థకు పూర్వవైభవం తీసుకొచ్చామని ఆయన చెప్పడం అయితే జరిగింది. ఇక అన్నా క్యాంటీన్లను మళ్ళీ తిరిగి ప్రారంభించామని, ఇప్పటికీ అన్నా క్యాంటీన్లు గతంలో ఉన్న అన్నా క్యాంటీన్లు మూతబడ్డాయని, అన్నా క్యాంటీన్లు పేదవాడి ఆకలి తీర్చడమే లక్ష్యంగా అన్నా క్యాంటీన్లను మళ్ళీ తిరిగి తీసుకొచ్చామని, ఇదొక పెనుమార్పు అని చెప్పేసి ఆయన చెప్పడం అయితే జరిగిందనమాట. అన్నిటికన్నా ముఖ్యంగా ఆయన
ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ని రద్దు చేశామని చెప్పడం జరిగిందనమాట. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ వల్ల ప్రజల ఆస్తులకు ప్రమాదం వాటిల్లే పరిస్థితి ఉండేదని, ఆ పరిస్థితిని మేము రద్దు చేసి ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ని రద్దు చేయడం జరిగిందని చెప్పేసి ఆయన చెప్పడం అయితే జరిగింది. మన డిప్యూటీ సీఎం గారు కూడా, పవన్ కళ్యాణ్ గారు కూడా ఈ మీటింగ్లో పాల్గొనడం అయితే జరిగింది. ఆయన కూడా మీటింగ్లో మాట్లాడడం అయితే జరిగింది. గ్రామ పంచాయతీలకు స్వతంత్ర దినోత్సవం జరుపుకోవడానికి 10,000 రూపాయలు, ఎక్కువ మంది జనాభా ఉన్న చోట 25,000 రూపాయలు ఇవ్వడం జరిగిందని చెప్పేసి ఆయన చెప్పడం అయితే జరిగింది. కూటమి ప్రభుత్వ నిర్ణయాల ద్వారా రాష్ట్రానికి ఎంతో మేలు చేకూరుతుందని ఆయన చెప్పడం జరిగిందనమాట. ఉపాధి హామీ పథకం కింద 2,081 కోట్ల బకాయిలు ఏవైతే ఉంటాయో కూలీల బకాయిలు, ఆ బకాయిలను పూర్తిగా చెల్లించినట్టు చెప్పడం అయితే జరిగిందనమాట. కాకుండా పల్స్ సర్వేను నిర్వహించినట్టు, పల్స్ సర్వే ద్వారా రాష్ట్రంలో ఎన్ని మొత్తం కొలాయిలు ఉన్నట్టు, ఎన్ని కొలాయిలు ఉన్నాయి, దాని ద్వారా ఎంత నీరు సరఫరా అవుతోంది, ఇంకా ఎన్ని కొలాయిలు వేయాల్సి ఉంది, ఒక సర్వే నిర్వహించి యాప్ ద్వారా ఈ మొత్తం డేటాను సేకరించడం జరిగిందని చెప్పేసి ఆయన చెప్పడం అయితే జరిగింది. వచ్చేసి శ్రీ సిటీలో 100 రోజుల్లో 15 సంస్థలను ఏర్పాటు చేసినట్టు, 3 సంస్థలకు ప్రారంభోత్సవం చేసినట్టు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అయితే చెప్పుకొచ్చారు. 1670 కోట్ల రైతుల బకాయిలు ఏవైతే ఉన్నాయో, గతంలో రబీ సీజన్లో రైతుల బకాయిలు, ధాన్యం కొనుగోలు బకాయిలు, ఆ బకాయిలను 1670 కోట్ల బకాయిలను చెల్లించడం జరిగిందని చెప్పేసి చెప్పడం అయితే జరిగిందనమాట. ఇక ఇప్పటి నుంచి ధాన్యం కొనుగోలు చేసిన 48 గంటల్లో రైతులకు బకాయిలు చెల్లిస్తామని, ఆ ధాన్యానికి సంబంధించిన డబ్బుల్ని చెల్లిస్తామనేసి ఆయన చెప్పడం అయితే జరిగింది. డ్రిప్ ఇరిగేషన్కి 90% సబ్సిడీతో డ్రిప్ పరికరాలను అందిస్తున్నట్టు, స్ప్రింక్లర్లు, డ్రిప్ పరికరాలను 90% సబ్సిడీతో ఇస్తున్నట్టు, గత ప్రభుత్వం దీన్ని రద్దు చేసినట్టు, చాలా వరకు దీన్ని నిర్వీర్యం చేసినట్టు, దీన్ని మళ్ళీ మనుగడలోనికి తీసుకొస్తున్నట్టు ఆయన చెప్పడం అయితే జరిగింది. కేంద్రం 12,500 కోట్లతో పోలవరాన్ని పూర్తి చేయడం కోసం నిధులు కేటాయించినట్టు, 2.5 సంవత్సరంలో ఈ పోలవరంని నిర్మాణం చేపడతామని, పూర్తి చేస్తామని అయితే చెప్పడం అయితే జరిగిందనమాట. ఈ 12,500 కోట్లు కూటమి ప్రభుత్వంకి మన ఎన్డీఏ ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం అయితే జారీ చేయనుంది. దీని ద్వారా పోలవరం నిర్మాణం త్వరలోనే పూర్తి చేస్తామని అయితే చెప్పడం జరిగింది. ఇక అమరావతికి సంబంధించి 15,000 కోట్లు కేంద్రం నిధులు విడుదల చేసిందని, ఈ 15,000 కోట్లతో అమరావతి నిర్మాణము ఏ ఆటంకం లేకుండా చేపడతామని చెప్పేసి ఆయన చెప్పడం అయితే జరిగింది. రీసెంట్గానే కౌలు రైతులు, అమరావతి కౌలు రైతులకి 400 కోట్లు కౌలును అయితే చెల్లించడం జరిగిందని చెప్పేసి కూడా చెప్పారు. మత్స్యకారులకు సంబంధించిన 2017 జియోని రద్దు చేశామని కూడా చెప్పారు. చేనేత కార్మికులకి జిఎస్టీ రద్దు చేస్తామని, వాళ్ళ ద్వారా వాళ్ళు తయారు చేసిన బట్టల్ని కొంటామని అని చెప్పేసి త్వరలోనే దీనికి సంబంధించి ఒక అప్డేట్ అయితే ఇస్తామని చెప్పడం జరిగింది. ఇక నాయి బ్రాహ్మణులకు వేతనాలు వచ్చేసి 15,000 నుంచి 20,000కు పెంచడం జరిగింది. ఇక చట్టసభల్లో బీసీలకు 33% రిజర్వేషన్లు కల్పించడం కోసం కృషి చేస్తామని, కేంద్ర ప్రభుత్వానికి కూడా దీని గురించి సిఫార్సు చేసి ఎలాగైనా చట్టసభల్లో 33% బీసీలకు రిజర్వేషన్ వచ్చేలా చేస్తామని చెప్పేసి ఆయన చెప్పారు. బ్రాహ్మణులైన అర్చకులకు 10,000 రూపాయల నుంచి జీతాన్ని 15,000 రూపాయలకు పెంచినట్టు చెప్పడం అయితే జరిగిందనమాట. పెండింగ్లో ఉన్న ఇళ్ల నిర్మాణాలను పూర్తి చేస్తామని, పల్లె ప్రాంతాల్లో 3 సెంట్ల స్థలం ఇస్తామని, పట్టణ ప్రాంతాల్లో 2 సెంట్ల స్థలం ఇస్తామని ఆయన చెప్పడం అయితే జరిగింది. గతంలో నిర్మించిన ఇళ్లను పూర్తిగా కంప్లీట్ చేస్తామని కూడా చెప్పడం అయితే జరిగింది. పట్టాదారు పాస్ పుస్తకాలలో నాయకుల ఫోటోలు కాకుండా రాజముద్రతో పట్టాదారు పాస్ పుస్తకాలు ఇవ్వని, అవి తొందరలోనే డిస్ట్రిబ్యూట్ చేస్తామని చెప్పేసి రాజముద్రతో ఉన్న పట్టాదారు పాస్ పుస్తకాలని ఇస్తామని చెప్పేసి ఆయన చెప్పారు. త్వరలోనే నూతన ఎంఎస్ఎంఈ, నూతన పారిశ్రామిక విధానాలను రూపొందిస్తున్నామని, దానికి సంబంధించిన కొత్త ప్రయోజనాలను పొందేలాగా త్వరలోనే ఒక విధానాన్ని అమలు చేస్తామని కూడా ఆయన చెప్పడం జరిగిందనమాట. తిరుమల లడ్డు యొక్క నాణ్యతను పెంచుతామని, ఇది గతంలో లడ్డు నాణ్యత చాలా నాసిరకంగా ఉందని, దాని నాణ్యతను పెంచామని, ఆల్రెడీ పెంచామని, దాన్ని ఇంకా ఇంప్రూవ్ చేస్తామని కూడా ఆయన చెప్పడం జరిగిందనమాట. అన్నిటికన్నా ముఖ్యంగా దీపావళి రోజున 3 గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఇస్తామని మేనిఫెస్టోలో ప్రకటించినట్లుగా ఉచిత 3 సిలిండర్ల గ్యాస్ కనెక్షన్లను, మొట్టమొదటి కనెక్షన్ను ఇస్తామని చెప్పేసి చెప్పడం అయితే జరిగిందనమాట. అంటే దీపావళికి అంతా మనకు ఉచిత గ్యాస్ సిలిండర్లు, సంవత్సరానికి 3 ఉచిత గ్యాస్ సిలిండర్లు ఏవైతే ఉన్నాయో
అవైతే ఇవ్వడం అయితే జరుగుతుందన్నమాట. స్టేట్ హైవేస్కి సంబంధించి 500 కోట్లను తక్షణం రిలీజ్ చేస్తున్నట్లు, రోడ్లకు ఏవైతే గుంతలు పడ్డాయో ఆ గుంతలు పూడ్చడానికి ఈ 500 కోట్లు ఉపయోగపడతాయని ఆయన చెప్పడం అయితే జరిగింది. వరదల్లో రీసెంట్గా వచ్చిన విజయవాడ వరదలలో ఇంతకుముందు ఎవ్వరూ ఇవ్వని ప్యాకేజీని అయితే ఇవ్వడం జరిగిందని, దాదాపుగా ఇళ్ళకి పూర్తిగా మునిగిన ఇళ్ళకి 25,000, పాక్షికంగా మునిగిన ఇళ్ళకి 10,000 ఇలా చాలా రకంగా సాయం చేశామని, వరదల్లో చిక్కుకున్న వాళ్లకు మనకు చాలా సాయం అందించడం జరిగిందని చెప్పేసి ఆయన చెప్పడం అయితే జరిగిందనమాట. ఎమ్మెల్యేలు, ఎంపీలు 1 నెల శాలరీని ఈ వరద బాధితులకు సీఎం రిలీఫ్ ఫండ్కి ఇస్తున్నట్టుగా ఆయన చెప్పడం అయితే జరిగింది. రిక్వెస్ట్ చేయడం జరిగింది ఎమ్మెల్యేలందరినీ 1 నెల జీతాన్ని సీఎం రిలీఫ్ ఫండ్కి ఇవ్వాల్సిందిగా ఆయన కోరడం జరిగింది. ఎమ్మెల్యేలందరూ కూడా త్వరలోనే దీనిపైన నిర్ణయం తీసుకొని వాళ్ళ 1 నెల జీతాన్ని సీఎం రిలీఫ్ ఫండ్కి అయితే ఇవ్వడం జరుగుతుందన్నమాట. విశాఖ రైల్వే జోన్ని త్వరలోనే ప్రారంభిస్తామని, దీనికి సంబంధించి కేంద్రంతో చర్చలు జరుగుతున్నాయని, దానికి సంబంధించి భూమిని కూడా రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వానికి సూచించడం జరిగిందని, త్వరలోనే విశాఖలో ఈ గుడ్ న్యూస్ అయితే రావడం జరుగుతుందని కూడా ఆయన చెప్పడం జరిగిందనమాట. 5 సంవత్సరాల్లో 20 లక్షల ఉద్యోగాలను అయితే కల్పిస్తామని కూడా చెప్పారు. ఉచిత ఇసుక పాలసీ ద్వారా ఇసుకనైతే ఉచితంగా అందజేస్తున్నామని చెప్పేసి ఆయన చెప్పడం అయితే జరిగిందనమాట. ఇక మద్యం పాలసీని అక్టోబర్ 3 నుంచి కొత్త మద్యం పాలసీ వస్తుందని, పేదవాళ్లకు నాణ్యమైన మద్యాన్ని అతి తక్కువ ధరలో అంటే 100 రూపాయల లోపే ఇవ్వడం అయితే జరుగుతుందని ఆయన చెప్పడం అయితే జరిగిందనమాట. స్కిల్ సెన్సస్ నిర్వహించిన మొట్టమొదటి రాష్ట్రం మనదే అవుతుందని కూడా ఆయన చెప్పడం అయితే జరిగింది. ఇవండి మనకు మొత్తం 100 రోజులకు సంబంధించి చంద్రబాబు నాయుడు గారు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు చెప్పిన విషయాలు ఇవేనండి. బ్రీఫ్గా అయితే చెప్పడం జరిగింది. మీరు ఇంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి సబ్స్క్రైబ్ బటన్ పైన క్లిక్ చేసి గంట సింబల్ పైన ప్రెస్ చేయండి. దీనివల్ల నేను చేసే ప్రతి వీడియో యొక్క నోటిఫికేషన్ మీకు అందుతుంది. ఏపీ ప్రభుత్వ పథకాలకు సంబంధించిన ఏ సమాచారాన్ని మీరు మిస్ అవ్వకుండా ఉంటారు. లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.